2024 సెప్టెంబర్ నెలలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపేశారు అనే వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. 3 నెలలు గడవక ముందే 2025 జనవరిలో తిరుమలలో తొక్కిసలాట జరిగింది. 6 ప్రాణాలు కోల్పోయారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం అంటూ తిరుమల వచ్చి నేరుగా వైకుంఠానికే వెళ్ళిపోవలసిన పరిస్థితికి నెట్టివేయబడ్డారు. అంటే ఆ వివాదం రాజుకున్న తర్వాత జరిగినటువంటి అపశృతి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనాన్ని రేపింది. తిరుమల ఉదంతం మర్చిపోదాము అనుకుంటే తాజాగా శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యి సరఫరా చేశారు అంటూ కథనాలు వచ్చాయి. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు. అనేక రకాలుగా శ్రీశైలంలో అదే నెయ్యి కల్తీ చుట్టూ రాద్ధాంతం రాజేసే ప్రయత్నం చేశారు. తాజాగా శ్రీశైలంలో తోపులాట వరకు వెళ్ళింది. లాఠీ చార్జ్ చేసే స్థితి వచ్చింది. ఒక ఆలయంలో భక్తుల మీద లాఠీ చార్జ్ చేయాల్సిన దుస్థితి దాపురించిందంటే శివస్వాముల పట్ల ఎంత చిత్తశుద్ధితో సాగుతున్నారో స్పష్టమైంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వస్తారు కాబట్టి అక్కడ ఎంతమందికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి అన్న దాని మీద టీటీడీ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యింది. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు, శివస్వాములు కనెక్షనే తీసేస్తారు. పైగా ఆలయంలో దాదాపు వేలాది సంఖ్యలో భక్తులు దర్శనాల కోసం వేచి ఉండగా మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ఇప్పుడు శ్రీశైలంలో భక్తులు అనేక సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చినటువంటి వాళ్ళకి కనీసం నేరుగా దర్శనాలు చేసుకునే అవకాశం కూడా లేకుండా అవస్థలు పాలు చేసి వారిలో అసహనాన్ని రాజేసి లాఠీ చార్జ్ వరకు తీసుకొస్తారు. ఎవరు దీనన్నిటికీ కారకులు? ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి? ఎందుకని పాఠాలు నేర్చుకోలేకపోతున్నారు? ఎందుకని ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దలేకపోతున్నారు?
పదే పదే పునరావృతమవుతున్న చర్యలు తీసుకోవడంలో ఎక్కడ జాప్యం జరుగుతుంది? చంద్రబాబు సర్కారు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. శ్రీశైలం ఘటనల మీద అనేక మందిలో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఇక నుంచైనా సక్రమంగా సజావుగా సాగకపోతే ఆలయాల్లో భక్తులకి రక్షణ లేదా అనేటువంటి అలజడి పెరిగితే అది అనేక రకాల సమస్యలకి దారితీస్తుందని మాత్రం చెప్పొచ్చు.